ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు తెచ్చుకోవడం ఎలా అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. జీవితంలో కీలకమైనటువంటి దశ ఇంటర్మీడియట్. అందులో ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివేటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అత్యధిక మార్కులు ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. రోమన్ నెంబర్ 1, ఏకస్య శ్లోకస్య భావం లిఖత అని అడుగుతాడు. కవి పరిచయం, శ్లోకం, భావం రాయాలి. సుభాషితాలలో ఒక శ్లోకం, నీతి శ్లోకాలలో ఒక శ్లోకం, మొదటి పదం చివరి పదం మాత్రమే అడుగుతాడు. దానికి కవి పరిచయం, శ్లోకం, భావం 6 మార్కులు, 6కు 6 పడతాయి. తర్వాత రోమన్ నెంబర్ 4 రాయాలి. నాన్ డీటెయిల్లో 2 మార్క్స్ క్వశ్చన్స్. మొత్తం మీకుంది 6 నాన్ డీటెయిల్ క్వశ్చన్స్. 6 2 12. ఆ 12లో కూడా మీకు పబ్లిక్లో 6 క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే ఒక్కొక్క లెసన్లో ఒక్కొక్కటి. ఆ 6లో మీరు రాయాల్సింది 4, 4 2 8 మార్కులు. సగం క్వశ్చన్లో సగం రాసి మెయిన్ ఆన్సర్ దగ్గర అండర్లైన్ చేయాలి. ఆ విధంగా చేస్తే మీకు 4 2 8, 8కి 8 మార్కులు పడతాయి. తర్వాత రోమన్ నెంబర్ 5 పద్యభాగంలో సందర్భ వాక్యాలు. మీకున్నది 4 లెసన్స్. 4 లెసన్స్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఇస్తాడు. 4 సందర్భ వాక్యాలు ఉంటాయి. ఆ సందర్భ వాక్యాల్లో 2 రాయాలి. 1 2 మొదటి లెసన్లో 1, రెండో లెసన్లో 1 ఉంటాయి. కాబట్టి కవి పరిచయం అన్నప్పుడు కవి పేరు, పాఠం పేరు, మూల గ్రంథం అండర్లైన్లు చేయాలి సంస్కృతంలో రాసి. ఆ తర్వాత సందర్భ అన్నప్పుడు ఎవరితో అన్నారు, ఏ సందర్భంలో ఆ వాక్యం చెప్పారు అనేటువంటి దాని గురించి రాయాలి. తర్వాత భావ అన్నప్పుడు పైనిచ్చినటువంటి కాంటెక్స్ట్, సందర్భ వాక్యం యొక్క భావం రాయాలి. ఆ విధంగా రాస్తే 3కి 3 మార్కులు పడతాయి. 2 2 3 6 మార్కులు, 6కు 6 పడతాయి. తర్వాత రోమన్ నెంబర్ 6 గద్యభాగ సందర్భ వాక్యాలు. ఇవి కూడా అంతే, 4 ఇస్తాడు వరుసన. 2 రాయాలి. కవి పరిచయ, సందర్భ, భావ, కవి పేరు, పాఠం పేరు, మూల గ్రంథం రాయాలి. ఆ తర్వాత సందర్భ అన్నప్పుడు ఏ సందర్భంలో ఆ వాక్యం చెప్పారు, ఎవరితో అన్నారు అనేటువంటిది రాయాలి. భావ అన్నప్పుడు పై వాక్యం యొక్క భావం స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాస్తే 6 మార్కులు పడతాయి. ఇంకా రోమన్ నెంబర్ 7 8 2 మార్క్స్ క్వశ్చన్స్. పద్యభాగంలో 5 లెసన్స్ బాగా చూడండి. పద్యభాగం 5, గద్యభాగం 5 లెసన్స్. అవి కూడా అంతే, మీరు రాయాల్సిన ఎన్ని 3 రాయాలి. 3 2 6 మార్కులు, 6 6 12 మార్కులు, 12 మార్కులు పడతాయి. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయాలి. తర్వాత 9 రోమన్ నెంబర్ 9 వచ్చేసరికి లెటర్ రైటింగ్. జ్వరార్థస్య విరామగ్రహణాయ అంటేనే జ్వరంతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ప్రిన్సిపల్కి లెటర్ రాయటం. కుడి చేతి వైపున ఊరి పేరు, డేటు, ఎడం చేతి వైపున సవిధే మాన్య ప్రిన్సిపాల్ మహోదయ ప్రభుత్వ జూనియర్ కళాశాల కింద మీ ఊరి పేరు. ఆ విధంగా రాసి కామాలు, ఫుల్ స్టాప్లు చాలా జాగ్రత్తగా ఉండాలి లెటర్ రైటింగ్లో. చివర నామా అన్నప్పుడు మీ పేరు రాయవాకండి, ఇంటూ పెట్టండి. 5కి 5 మార్కులు పడతాయి. అయితే ఈ లెటర్ రైటింగ్లో మీరు ఏం చేస్తున్నారు, కొంతమంది పిల్లలంటే 10th క్లాస్లో మీకు హిందీ అక్షరాలు అలవాటు కాబట్టి జాతాహాయి, ఆతాహాయి అని రాస్తున్నారు. ఆ విధంగా రాసే లెటర్ మొత్తం కొట్టేస్తారు. 5కి 5 మార్కులు పోతాయి. తర్వాత 10 వచ్చేసరికి శబ్దాలలో వరుసన 12 శబ్దాలు బాగా రావాలి. అంతం, శబ్దం, విభక్తులు రాయాలి. అంతానికి, వచనాలకి 1.5 మార్కు, విభక్తులకి 1.5 మార్కు. శబ్దంలో భ్యాం అనే పదం 3 సార్లు వస్తుంది, భిహి అనేటువంటి పదం 2 సార్లు వస్తుంది. ఆ విధంగా రాస్తే మీకు 12కి 12 మార్కులు పడతాయి. 2 శబ్దాలు, 2 6 12 శబ్దాలు రావాలి. తరువాత ధాతువులు అంటే క్రియాపదాలు. వీటిల్లో వచనాలు, పురుషులు వస్తాయి. మొదటి లైన్ ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని రాసి మీరు తీ తహ ఇంతి, సి తహ థ, ఆమి ఆవహ ఆమహ ఫార్ములాస్ ఉన్నాయి కదా,
అవి రాసుకోనైనా కానీ మీరు రాయొచ్చు అన్నమాట. ఆ విధంగా 2 రాయాలి. మొత్తం 5 కాలాలు ఒక్కో ధాతువుకి. అందులో భవతి, గమిష్యతి, పఠేత్ అలా అడుగుతాడు. అడిగినప్పుడు పురుషులు వచనాలు రాయాలి. తర్వాత నెక్స్ట్ సందులు సవర్ణ దీర్ఘ, గుణ, వృద్ధి, యనాదేశం అంతవరకు బాగా చూసుకోండి. 12కి 12 మార్కులు వస్తాయి. ఇంకా తర్వాత వచ్చేసరికి అనువాదాలు. మొత్తం అనువాద వాక్యాలు 30 మీకుంది. ఆ 30లో 5 ఇస్తాడు. 5 ఒకట్ల 5 అనువాద వాక్యం కూడా రాసి ఈక్వాలిటీ బట్టి తెలుగులో కానీ ఇంగ్లీష్లో అయినా కానీ మీరు మార్చవచ్చు. 5కి 5 మార్కులు పడతాయి. ఇంకా లాస్ట్లో 15, 16 1 మార్క్స్ క్వశ్చన్స్. 1 మార్క్స్ క్వశ్చన్స్ ఛాయిస్ లేదు, మొత్తం చూడాలి. 6 లెసన్స్ కూడా చూడాలి. 6 లెసన్స్లో కూడా మీకు ఇచ్చే ఈ 1 మార్క్స్ క్వశ్చన్స్లో ఎన్ని ఇస్తాడంటే 5 ఒకట్లు 5 మార్కులు. ఈ విధంగా మీరు చిట్ట చివరిలో ఇప్పుడు రాయాలి ఎస్ఏలు. ముందే ఎస్ఏలు రాయకూడదు. ఆ ఎస్ఏలు రాసేటప్పుడు కూడా కవి పరిచయం సాంస్క్రిట్లో రాయాలి తప్పనిసరిగా. ఆ తర్వాత ఎస్ఏ మొత్తం మీరు తెలుగులో రాసినా ఇంగ్లీష్లో రాసినా కానీ మధ్యలో సాంస్క్రిట్ వాక్యాలు అనేటువంటివి ఎక్కువగా ఉండాలి. సాంస్క్రిట్ వాక్యాలు ఎక్కువగా ఉండాలి. మీరు చదివేటువంటి 1 మార్క్స్ 2 మార్క్స్ సందర్భాలు. ఒక్కొక్క లెసన్లో 4 1 మార్క్స్ ఉంటాయి చూడు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 4 2 మార్క్స్, 4 సందర్భాలు. వాటి మొత్తం 20 వాక్యాలు రాయొచ్చు మీరు మధ్యలో. ఆ విధంగా రాసినట్లయితే మధ్యలో సైడ్ హెడ్డింగ్ సాంస్క్రిట్లో ఉండాలి, మధ్యలో సాంస్క్రిట్ వాక్యాలు ఉండాలి. ఎస్ఏలు 2 కూడా లాస్ట్లో రాసినట్లయితే మీకు 98 మార్క్స్ అనేటువంటివి తప్పనిసరిగా వస్తాయి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎక్కడ తగ్గుతాయి మార్కులు అంటే ఒక్క ఎస్ఏల దగ్గర. ఎస్ఏలకి మార్కులు అనేటువంటిది వాళ్ళ ఇష్టం అన్నమాట. ఎన్నైనా రాయొచ్చు ఎస్ఏలకి మార్కులు. అటు ఒక ఎస్ఏల దగ్గర మాత్రం జాగ్రత్తగా చదవాలి. ఎస్ఏలు రాసిన కొటేషన్స్ ఎక్కువగా రాసినట్లయితే మీకు 5 మార్కులకి 6 మార్కులకి 5, 5.5 పడతాయి. ఎస్ఏకి 5, 5 పడితే 98 వస్తాయి. 5.5, 5.5 పడితే 99 వస్తాయి. కాబట్టి ఇంటర్మీడియట్ పిల్లలందరూ కూడా ఇప్పుడు ముఖ్యంగా మార్కుల కోసమే చదువు. మార్కులు లేకపోతే మీ జీవితం ఎందుకు పనికిరాదు. ఎందుకు డబ్బులు కొడుతున్నాం, ఇక్కడికి ఎందుకు వచ్చాం అని ఆలోచించుకొని, ముఖ్యంగా కార్పొరేట్లో పడినవాళ్ళు లక్షలు కొడుతున్నారు. ఆలోచించుకొని మీరు ఈ 2 నెలలు ఇంతవరకు తీసేసిన ఈ 2 నెలలు చదివినా కానీ మీరు అనుకున్నటువంటి మార్కులు పొందొచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ వాటిల్లో మీకు మినిమం మార్కులు వచ్చినా కానీ ఈ సాంస్క్రిట్, ఇంగ్లీష్లలో మీకు 95, 98, 99 మార్క్స్ వచ్చినట్లయితే మీ జీవితం అనేటువంటిది బాగుపడుతుంది. స్కోరింగ్లో అది కలిసిపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు వచ్చాం, ఎందుకు చదువుతున్నాం అని ఆలోచించుకొని మీరు బాగుపడండి. మీ తల్లిదండ్రుల ఆశలను నిరాశలు చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. నమస్తే. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.